హలో అందరికీ, నేను మీ కిట్టు గౌడ్. మనం నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయని చెప్పిండు. ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒక్కొక్కరు స్టాప్ చేసుకుంటూ పోవాలి, ఒక్కొక్క గేమ్ విన్ అవుతుంటూ పోవాలని చెప్పి బిగ్ బాస్ అది చెప్పిండు. కానీ 12 అయితే ఆపరు ఖచ్చితంగా. అది రేపు జరిగే ఎపిసోడ్ అయినా ఏదైనా కానీ 12 మంది అయితే ఆపలేను. సో అలా పాసిబుల్ అయ్యే గేమ్స్ కొన్ని పెడతాడు, పాసిబుల్ కాని గేమ్స్ కొన్ని పెడతాడు ఖచ్చితంగా. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. చేసే ముందు నా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే చాలా మంది నా వీడియో చూస్తున్నారు, లైక్ అయితే చేస్తారు. లైక్ చేస్తే నా వీడియో కొంచెం బూస్టప్ అనేది అవుతుంది. లైక్ చేయండి. కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మ్యాటర్లోకి వెళ్తే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది పెడతాడు. కాకపోతే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాను, ఎందుకంటే గేమ్ కొన్ని అలా అని మొత్తానికి లేకుండా ఉండదు. ఎందుకంటే గేమ్స్ కొన్ని పాసిబుల్ అండ్ ఇంపాసిబుల్ గేమ్స్ పెడతాడు. సపోజ్ నిన్న మనం చూసినాం, ఒక బాల్ టాస్క్ పెట్టిండు, అది పాసిబుల్ గేమ్. కానీ తాళి తినాలని చెప్పిండు, అది ఇంపాసిబుల్ గేమ్. అట్లా అంటే పాసిబుల్ గేమ్, ఇంపాసిబుల్ గేమ్ పెడతారు. ఎట్లయినా కానీ ఒక 5 to 6 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వేస్తాను. ఇది మాత్రం పక్కా. గెలిచే గేమ్లు పెడతాడు, కొన్ని గెలిచిన గేమ్లు పెడతాడు. ఏదో ఖచ్చితంగా అయ్యే విషయమే. ఇంకా మన బిగ్ బాస్ నేను జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, పాపం మణికంఠని అయితే బాయ్ కాదు గది కదా అనేది ఒక చిన్న డిస్కషన్ అయితే అయింది. పాపం అట్లా అనడం అయితే తప్పు. అది ఆయన ముంగట అయినా అట్లా అనడం తప్పు. అది అట్లా మళ్ళీ దాని విషయం మీద ఆ విషయం మీద విష్ణుప్రియను నిఖిల్ అనుకున్నారు, నేను అనలే అని చెప్పి ఒట్టేసుకుంటా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ అసలు అన్నదైతే ఫస్ట్ అక్కడ అంటే పాయింట్ కాదు, మ్యాటర్ డిస్కషన్ అని వచ్చినప్పుడు ఆ మాట అన్నదైతే యష్మి. అక్కడ ఇక మన యష్మి గురించి మాట్లాడుకుందాం. యష్మి ఏదో ఇప్పుడు పాజిటివ్ అవుతుంది అని ఫీలింగ్ అవుతుంది, కానీ యష్మి పాజిటివ్ లేదు. యష్మి కూడా సోనియానే, కాకపోతే సోనియా కన్నా కొంచెం బెటర్ యష్మి అంతే. అంటే ఇప్పుడు యష్మి సోనియా టార్గెట్ వేసింది కాబట్టి యష్మి పాజిటివ్ అయింది, ఎందుకంటే ఆడియన్స్లో సోనియా నెగిటివ్ ఉంది కాబట్టి యష్మి అక్కడ పాజిటివ్ అవుతుంది అంతే. తప్పితే యష్మి కూడా అంతకుముందు అన్ని చేసిందో మనం చూసుకున్నాం కూడా. సో యష్మి యాటిట్యూడ్ కూడా ఏం చేంజ్ చేయాలి, జస్ట్ సోనియా మందం అప్పుడు మనం చేంజ్ చేసింది. ఒక సోనియా వెళ్ళిపోతే మళ్ళీ యష్మి మళ్ళీ క్యారెక్టర్ బయట పడతా ఉంటుంది. అది మనకు తెలుసు. ఇప్పుడు సోనియా ఉంది కాబట్టి అందరు సోనియా టార్గెట్ చేసింది కాబట్టి అని అయిపోతుంది. అందుకని సోనియా కన్నా చాలా బెటర్ యష్మి చెప్పాలంటే. కానీ యష్మి కూడా ఫస్ట్ నెగిటివ్ ఉండే, సోనియా వల్ల పాజిటివ్ అయింది. యష్మి సోనియా నెగిటివ్ ఇవ్వడం వల్ల యష్మి పాజిటివ్ అయింది ఆడియన్స్లో. అట్లా మనం పాజిటివ్స్తో అనిపిస్తుంది. కానీ యష్మి కూడా ఒకప్పుడు మనం ఇద్దరిని కూడా నెగిటివ్ అయినా చూసిన వాళ్ళం, ఆడియన్స్ అయినా ఎవరైనా కానీ. ఓకే చూసినాం. మళ్ళీ ఆమె ఇప్పుడు ఈ గేమ్లోకి వచ్చింది కదా, ఈ గేమ్ ఇప్పుడు ఎట్లా ఆడుతుందో చూద్దాం. అంటే పోయిన గేమ్లో ఇంకొక టీం ఉండే కాబట్టి ఇప్పుడు ఈ టీంకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా ఆడుతుందో చూడాలి ఒకసారి. ఈ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే అనుకున్నాం కదా, ఇదైతే అంతే. 12 మంది రారు, 12 మంది ఆపలేరు అన్నట్టు. ఖచ్చితంగా అయితే వైల్డ్ కార్డ్ అనేది కొంతమంది వస్తారు ఖచ్చితంగా. అండ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా కొంతమంది ఎవరు వస్తారో నేను కొన్ని పేరు వినిపిస్తాను. నేను కూడా కొన్ని రీసెంట్గా చెప్పిన, ముక్క వినాష్ అని చెప్పి, నైని పవన్ అని చెప్పి, హరితేజ అని చెప్పి, ఇంకెవరు ఇలా ఇలా కొన్ని పేర్లు చెప్పిన నేను. కాకపోతే ఇప్పుడు కొత్తగా టేస్టీ తేజ అని ఒక పేరు వినిపిస్తుంది, దీప్తి సునైన్ అని ఒక పేరు వినిపిస్తుంది. అంటే పాత వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇంకా కన్ఫామ్ అయింది అంటాను, కానీ కన్ఫామ్ అయిందా కదా క్లారిటీ లేదు, ఎందుకంటే తెప్పుకు పెరుగుతుంది. ఇదైతే లాంచ్ అయితే ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ ఎప్పుడుంటే October 5th ఈ బిగ్ బాస్ లాంచ్ ఉంటుంది. ఆ లాంచ్లో వైల్డ్ కార్డ్ అయితే వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే ఎవరు వస్తారని ఇంకా 100% అయితే మనం చెప్పలేము. ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది పోతుంది, వీళ్ళు వస్తారు మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది అన్నట్టు. అది చెప్పలేకపోతున్నాం. కాకపోతే October 5th అయితే ఖచ్చితంగా షో ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది ఎవరు వస్తారని చెప్పి. దాని ముందు రోజు మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 12 మంది అయితే ఆపలేరు. అట్లా అని 12 మంది రాకుండా ఏ హౌస్ మేట్స్ కూడా చేయలేరు. ఖచ్చితంగా కొన్ని పాసిబుల్ గేమ్స్ పెడతాడు, కొన్ని ఇంపాసిబుల్ గేమ్స్ పెడతాడు. ఆల్రెడీ నిన్న మన శక్తి కాంత 2 టీంలు అయితే ఓడిపోయినాయి. ఆ తాళీదంలో అయితే మళ్ళీ ఇంకోటి పాసిబుల్ గేమ్ పెడతాడు, మళ్ళీ ఇంకోటి ఇంపాసిబుల్ గేమ్ పెడతాడు. అట్లా 6 మెంబర్స్ దాకా అయితే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 12 గేమ్స్ పెడితే 6 గేమ్స్ గెలుస్తారు, 6 గేమ్స్ ఓడిపోతారు. ఇది పక్కా. పాపం మణికంఠలు కూడా ఎన్నడూ చేసిన గేమ్లోకి వెళ్ళి అది చెప్పాలంటే అది నేను లైవ్ చూసినా కూడా, లైవ్లో ఏంటంటే మణికంఠనే నిఖిల్తో వచ్చి ఫస్ట్ వెళ్ళిపోతా అంటాడు. సార్ నేను వెళ్తుంది అంటే మనం ఇప్పుడు గేమ్ వైల్డ్ కార్డ్ ఆడాలి కాబట్టి దానికోసం నేను వెళ్తా అని చెప్పి అంటాడు. సో మళ్ళీ యష్మి మణికంఠ టార్గెట్ చేసుడు కానీ ఇవన్నీ అయితే కానీ ముందే మణికంఠనే వెళ్ళిపోతా అని చెప్తాడు. మణికంఠను తీసేయడం జరుగుద్ది. ఇట్లయితే గేమ్ రన్నింగ్ అవుతా ఉంది. నిన్న ఎప్పుడు బాగానే ఉంది, మంచిగా అనిపించింది.
కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. రేపు ఏమవుతుందో కూడా చూడాలి. నేను ఇప్పుడు రేపు అంటే ఇవాళ థర్స్డే, ఈ నైట్ వచ్చే ఎపిసోడ్ కానీ ఇక ఫ్రైడే రేపు ఈ రెండు ఎపిసోడ్లు ఏమైనా గేమ్స్ గురించి గేమ్స్ రేషన్ ఇవే ఉంటాయి. సో ఈ ఎంటర్టైన్మెంట్ అనేది అయితే కొంచెం తక్కువ అవుతుంది. ముక్కు అయినా టేస్టీ చేస్తే ఎంటర్టైన్మెంట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ గేమ్స్ కూడా చిన్నపిల్లల ఆటలాగా ఉన్నాయి. గేమ్స్ అయితే నాకంత ఏం ఇంట్రెస్టింగ్ అనిపించలే. అంటే నచ్చిన ఎక్స్ టాస్క్ కానీ అలాంటివి కొంచెం ఉంటే బాగుండు. ఓకే, ఈ గేమ్స్ కూడా ఆడునైతే బాగా ఆడుతుండ్రు. అయితే ఇందులో ఏమైందంటే లాస్ట్కు యష్మిను మన బాల్ వేసే గేమ్ ఉంటుంది కదా, ఫస్ట్ మన ఎవరైనా నిఖిల్ను సీత గేమ్ అప్పుడు రెండు టీమ్స్ల మధ్య అవుతుంది ఫస్ట్ టాస్క్. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవ్వడానికి గేమ్ పెడతారు, బాల్స్ వేసే గేము. అందులో లాస్ట్కు యష్మిను నైనిక ఉంటుంది. నైనిక రెడ్ లైన్ పైన కాలు పెట్టి బాల్ వేస్తుంది. మీరు చూడలేదు కానీ రెడ్ లైన్ పైన కాలు పెట్టే బాల్ వేస్తుంది నైనిక లాస్ట్ బాల్. కాబట్టి అప్పటికి యష్మికి రెడీ లేకుంటుంటుంది, బాల్ పెట్టుకున్న పడిపోవడం అట్లా ఉంటుంది. అదంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. కాకపోతే నేను చూసింది ఏంటంటే రెడ్ లైన్ మీద కాలు ఉన్నప్పుడే నైనిక బాల్ వేసింది. అది సంచల కూడా చూసుకోలేదు, ఎందుకంటే లాస్ట్ బాల్ కాబట్టి గెలవాలి వాళ్ళు ఇంట్రెస్ట్ మోడ్లో ఉన్నట్టున్నారు. కానీ నైనిక అయితే లాస్ట్ కూడా తప్పు చేసింది. మీతో అంతా కరెక్ట్ ఆడేళ్ళు. నైనిక కూడా చూసుకోలేదు, ఎందుకంటే లాస్ట్ బాల్ టైం అయిపోతుంది వేయాలని చెప్పి వేసినట్టు ఉంది. కానీ ఇదైతే చిన్న వాళ్ళ మిస్టేక్, ఆ సంచలకు చూసుకోలేదు. ఓకే, ఇట్స్ ఆల్. దాని గురించి మాట్లాడుతూ కావచ్చు, లేకపోతే డివిట్ అంత ఏం లేదు. ఇదైతే ఇప్పటికి మనం చూస్తున్న వీడియో అయితే గేమ్స్ మళ్ళీ ఇవాళ ఎపిసోడ్ కానీ రేపు ఎపిసోడ్ మొత్తం గేమ్సే ఉంటాయి. ఈ 12 గేమ్స్ వల్ల వీళ్ళు ఎన్ని గేమ్స్ విన్ అవుతారు, ఎన్ని గేమ్స్ విన్ కాదో ఓడిపోతారో తెలుసుకోవాలి. మొత్తం అయితే 12 గేమ్స్ అయితే గెలవలేను. 6వ గేమ్ ఓడిపోయింది. ఇంకా 11 గేమ్స్ ఉంటే 2 గేమ్స్ అయిపోయినాయి. ఇంకా 10 గేమ్స్ ఉంటాయి. 10 గేమ్స్లో కూడా 10 గేమ్స్ గెలవడం చాలా కష్టం. ఖచ్చితంగా కొన్ని పాసిబుల్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఇంపాసిబుల్ గేమ్స్ ఉంటాయి. ఇదైతే వీడియో. నా వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.